హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో మీ అందరికీ ఈరోజు మన ఎల్జీ వ్లాగ్స్ లివింగ్ గుడ్ ఛానల్లో ఒక మంచి వంటకం చూపించాలనుకుంటున్నాను. చాలా వరకు వంటలే అవుతున్నాయి. సో 1000 సబ్స్క్రైబర్కి రీచ్ అవ్వగానే మన ఛానల్లో చాలా విషయాలు యాడ్ అవుతాయండి. కొత్త కొత్తవి మీరే అంటారు, సూపర్, చాలా బాగుంది. సో వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. సో ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న వంటకం ఏంటంటే వంకాయ కాల్చి పచ్చడి. వంకాయ కాల్చి పచ్చడి అనొచ్చు, వంకాయ పచ్చి పచ్చడి అనొచ్చు. సో వంకాయ కాల్చి పచ్చడి ఎలా చేసుకోవడం అనేది నేను చూపిస్తాను. ఆల్రెడీ తయారు చేసేసాను, ఇదిగోండి. సో మన వంకాయ కాల్చి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, అందరికీ నచ్చే రకంగానే ఉంటుంది. సో పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఈ వంకాయ పచ్చడి ఎలా తయారు చేసుకుందాం చూద్దాం రండి. హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎల్జీ వ్లాగ్స్ లివింగ్ గుడ్. ఈరోజు నేను మీ అందరికీ ఒక సూపర్ డిష్ చూపిస్తున్నాను. చాలా పాతకాలం నాటి వంటకం అండి ఇది. సో ఇదేంటంటే వంకాయ కాల్చి పచ్చడి. సో వంకాయని తీసుకొని చక్కగా ఎటువంటి పుప్పులు లేకుండా లేత వంకాయని తీసుకొని పెద్ద సైజు ఉండాలి, దాన్ని కాల్చుకొని పచ్చడి చేసుకోండి. దీన్ని వంకాయ పచ్చి పచ్చడి అని కూడా అంటారు. ఇంకొకటి ఏంటంటే తందూరి బ్రింజల్ అని కూడా కొన్ని దగ్గర నేను విన్నాను. సో దీన్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలో మీ అందరికీ నేను చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఒక లేత వంకాయని తీసుకున్నాం కదా, దీని మీద కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ పెట్టుకొని చాక్ తీసుకొని చిన్న గంట పెట్టాలి. గంట పెట్టకపోయినా పర్వాలేదు, కానీ వాటర్ లెవెల్ ఎక్కువ ఉందనుకోండి కాయలో, అప్పుడు అది పేలే అవకాశం ఉంటుంది, నీళ్ళు దానివల్ల. అందుకని చిన్నగా, పెద్ద ఏం అవసరం లేదు, జారుతుంది. చిన్నగా ఒక 2-3 దగ్గర హోల్స్ చేసుకుంటే ఆ ఎయిర్, ఆ వాటర్ అంటే ఒక సైడ్కి వచ్చేస్తుంది అంతే. సో ఇప్పుడు స్టవ్ మీద ఇలాంటి తందూరి చేసుకునే స్టాండ్ ఉంటుంది కదా, అలాంటి స్టాండ్ పెట్టుకొని, అలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని, ఇది బొగ్గుల మీద కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. అవైలబిలిటీ ఉన్న వాళ్ళు అది కూడా చేయొచ్చు. సో వంకాయని ఇలా నిల్చోబెడితే చక్కగా వంకాయ కాలుతుందండి. తిప్పుకోవాలి, ఒక 5 నిమిషాలకి 10 నిమిషాలకి ఒకసారి తిప్పుకుంటే బాగుంటుంది. సన్నని సెగ మీద వంకాయని కాల్చుకుంటే సరిపోతుంది. కొంచెం ఫ్లేమ్ తగ్గిద్దాం, లేదంటే లోపల ఉడకదు. అందుకనే లేత వంకాయ తీసుకోవాలని చెప్పిన దానికి రీజన్ ఏంటంటే చక్కగా మగ్గిపోతుందండి, ఇబ్బంది ఏం లేదు. చూడండి, చక్కగా మగ్గిపోతుంది. సో ఈ వంకాయ కాలుతూ ఉంటుంది, కాలి ఉంటుంది. ఈలోపు మనం ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని తరిగి, ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు, సో పోపు కోసం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెవ్వలు, మా ఫ్రెండ్ మొన్న కామెంట్ చేసిందండి. సో శనగపప్పు తీసుకున్నాం, ఇది పోపు వేసుకోవడం కోసం. సో మనకి వంకాయ బాగా ఉడకాలి. వంకాయ ఉడికిపోతే ఆల్మోస్ట్ పచ్చడి ఓవర్ అయినట్టే. చూడండి వంకాయ ఎంత చక్కగా మగ్గుతుందో. సరే, బాయిల్ అయింది. పెద్ద ఫ్లేమ్ పెడితే చాలా వేరం అవుతుంది, కానీ లోపల కుక్ అవ్వదేమో అని భయం, అంతే. లాస్ట్లో ఒకసారి పెద్దది పెట్టుకుందాం, కొంచెం స్లో ఫ్లేమ్ మీద చేసుకో. ఈ స్మెల్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఆ వంకాయ కాలిన వాసన చాలా బాగుంటుంది. ఇంకోవైపు కొద్దిగా ఒక నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. చూడండి, మన వంకాయ సూపర్గా బాయిల్ అయింది. ఇది ఎంత బాగా ఉడికిందో చూసారా? ఉడికింది అన్నారా? కాలింది, ఎంత బాగా కాలిందో. సో ఒక్కసారి దీన్ని చెక్ చేసుకుందాం.
చూసారా చక్కగా ఉడికింది అనటానికి. సూపర్ ఉడికేసింది. ఇప్పుడు ఒక గిన్నెలో ఇవి కొంచెం శుభ్రమైన నీళ్ళు అంటే తాగే నీళ్ళు తీసుకొని వంకాయని ఇలా తీసుకొని ఈ వాటర్లో పెడతాం. దీనివల్ల ఏంటంటే పైనున్న ఆ మాడిన వంకాయ తొక్క ఈజీగా వస్తుంది. ఒక 2-3 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. చక్కగా వంకాయని ఒలుచుకుందాం. ఖ్యాతి వంకాయ ఒలిచేద్దామా వంకాయని. సో ఖ్యాతి కూడా నాతో వంట చేస్తున్నాడు కదా. ఏం చేస్తున్నావు? అదేంటది? ఇదేంటి? ఏంటది? ఏంటమ్మా? ఏంటది? సో చెప్పు ఏంటి? ఏమన్నది చూద్దాం. చూడండి వంకాయ తొక్క ఎంత బాగా వస్తుందో. ఇందులో ఊడొచ్చేస్తుందండి, ఏం ఇబ్బంది లేదు. కొద్దిగా చల్లగా అయితే చాలు. ఎలా ఊదే? వేడివేడిగా ఉంటే దేవు కూడా ఊతున్నాడండి. ఎలా ఊతున్నావు? ఇదిగోండి చక్క ఉడికింది కదా వంకాయ. తొక్క మొత్తం తీసేసుకొని వేడివేడిగా ఉండేటప్పుడు మెదిపేసుకోవడం బెటర్. దీనిలో కరివేపాకు, కొద్దిగా పచ్చి కరివేపాకు, ఉల్లి తరుగు, మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లి తరుగు, ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగు. ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి, మనం లాస్ట్లో యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా హైబ్రిడ్ వస్తుంది, దాని తాలూకా ఫ్లేవర్ తక్కువ ఉంటుంది. వేగిన ఉడికిన అస్సలు ఏదో ఆవు దూడ మేతలా ఉంది తప్ప కొత్తిమీర రుచి స్మెల్ రావట్లేదు. ఇలా స్మాష్ చేసేసుకోవాలి.
వంకాయ చక్కగా మెత్తగా, పచ్చడి కదండి ఇది, వంకాయ కాల్చి పచ్చడి కదా. సో ఉడికిన వంకాయని పప్పు గుత్తుంటే పప్పు గుత్తుతో కూడా చేసుకోవచ్చు, బట్ అంత అవసరం ఉండదు. ఇప్పుడు ఇందులో చింతపండు యాడ్ చేసుకుందాం. ఇది లాస్ట్ ఇయర్ చింతపండు, నేను ఇంకా కొత్త చింతపండు ప్యాక్ ఓపెన్ చేయలేదు. నేను అన్నీ సంవత్సరానికి సరిపోయినట్టు తెప్పించి ఇంట్లో నీట్గా ప్రిజర్వ్ చేస్తానండి. అది కూడా నేను వీడియో తీసి పెట్టాలనుకుంటున్నాను, ఎవరికైనా యూజ్ అవ్వచ్చేమో కదా. సో చింతపండు రసం పోసుకున్నాం కొద్దిగా. ఓకే, స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కాస్త నూనె వేసుకొని అందులో వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, కరివేపాకు లాస్ట్గా వేద్దాం. కాస్త స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం చింతపండు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి కాల్చిన వంకాయ కలుపుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని దీంట్లో వేద్దాం. అబ్బా భలే స్మెల్ వస్తుంది. ఇంకా మనం ఉప్పు వేయలేదు, ఉప్పు వేయకుండానే దీని న్యాచురల్ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గంత ఉప్పు, దీనిలో రుచికి తగ్గ ఉప్పు, ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. పచ్చి ఉల్లిపాయలతో తినే ఇష్టం ఉంటుంది కొంతమందికి, అదే ఉల్లిపాయ, పచ్చి ఉల్లిపాయ ఫ్లేవర్, పుల్ల పుల్లగా ఉల్లి తరుగుతో ఎంత రుచిగా ఉంటుందంటే వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని తింటే సూపర్. చిటికెడంతా పసుపు, పచ్చిమిర్చి ఉంది, ఎండుమిర్చి పోపు వేసాం. కారం కావాలి అనుకున్న వాళ్ళు ఈ స్టేజ్లో కారం యాడ్ చేసుకోవాలి. అవసరం లేదు స్పైసీ అనుకునే వాళ్ళు పచ్చిమిర్చితో కలిపి తినగలిగితే కారం అవసరం లేదండి. లేదు అనుకుంటే కొద్దిగా ఒక స్పూన్ కారం ఈ టైంలో యాడ్ చేసుకోండి. కొద్దిగా కారం యాడ్ చేస్తాను. సో మన ఎంతో టేస్టీ వంకాయ కాల్చి పచ్చడి, వంకాయ పచ్చి పచ్చడి సూపర్గా రెడీ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సో కొత్తిమీర తరిగి వేసుకుందాం. కొత్తిమీర తరగడం ఏంటి, తురిమి వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని సో మన వంకాయ కాల్చి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది.
అందరికీ నచ్చే రకంగానే ఉంటుంది.